1930s ఢిల్లీలో శాంతిదేవి అని ఒక 4 ఏళ్ల పాప సడన్ గా వాళ్ళ పేరెంట్స్ తో నా పేరు శాంతి కాదు లుగ్దిదేవి అని చెప్పింది. నా ఊరు మథుర, నాకు కేదార్నాథ్ అనే ఒక వ్యక్తితో పెళ్లి అయిందని, నేను ఒక బిడ్డకి జన్మనిస్తూ మరణించానని చెప్పుకొచ్చింది. ఈ మాటలు విన్న వాళ్ళ పేరెంట్స్ అని చుట్టూ ఉన్న వాళ్ళు షాక్ కి గురయ్యారు. మొదట్లో ఎక్కువగా ఎవరు పట్టించుకోలేదు, కానీ తను రోజు దాని గురించే మాట్లాడడం, రోజు ఒక కొత్త కథ అండ్ కొత్త డీటెయిల్స్ చెప్పడం మొదలు పెట్టింది. 4 ఏళ్ళు ఒక చిన్న పాప ఒక పెద్ద అమ్మాయిలా మాట్లాడుతుంది. ఈవెన్ తను మథురలో ఉన్న ఇల్లు, ఆ ఇల్లు ఉన్న వీధి, పక్కన ఉన్న గుడి, తను దాచిన బంగారం మరియు డబ్బులు, ఇలా ప్రతి ఒక్క చిన్న మైన్యూట్ డీటెయిల్స్ చెప్పడం స్టార్ట్ చేసింది. ఇక వాళ్ళ పేరెంట్స్ దాన్ని వెరిఫై చేయాలని మథురాకి ఒక లెటర్ పంపించారు. షాకింగ్ ఏంటంటే నిజంగానే ఆ అడ్రస్ లో కేదార్నాథ్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఇదంతా చూసిన కేదార్ ఢిల్లీకి వచ్చాడు. బట్ తన ఐడెంటిటీ మార్చుకొని శాంతిదేవి ఇంటికి వెళ్ళాడు. కానీ శాంతి తనని చూసిన ఒక్క నిమిషంలోనే తినే నా భర్త అని చెప్పి హక్ చేసుకోయింది. అంతేకాకుండా ఓన్లీ హస్బెండ్ అండ్ వైఫ్ కి తెలిసిన కొన్ని ప్రైవేట్ థింగ్స్ గురించి కూడా చెప్పింది. అప్పటికి ఇది నేషనల్ వైడ్ సెన్సేషన్. ఈవెన్ గాంధీజీ వరకు రీచ్ అయింది. గాంధీజీ ఈ విషయాన్ని వెరిఫై చేయడానికి 15 మెంబర్స్ ఉన్న ఒక కమిటీని ఏర్పాటు చేశాడు. వీళ్ళు శాంతిదేవిని మథురాకి తీసుకెళ్లారు. వాళ్ళ హౌస్ ఉన్న స్ట్రీట్ లోకి ఎంటర్ అవ్వగానే తను పరిగెత్తుకుంటూ వెళ్లి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళింది. ఇంట్లో వాళ్ళని మరియు చుట్టుపక్కల ఉన్న నైబర్స్ ని గుర్తుపట్టి మాట్లాడించింది. కమిటీ ఈ కేస్ కి లాజికల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోయింది. తర్వాత ఫారిన్ సైంటిస్ట్ అయిన డాక్టర్ స్టీవ్సన్ ఈ కేస్ ని స్టడీ చేసి ఇది పునర్జన్మకు ఒక నిదర్శనం అని చెప్పాడు. ఆ తర్వాత శాంతిదేవి తన లైఫ్ ని నార్మల్ గా లీడ్ చేసింది. కానీ తను ఇంకో పెళ్లి చేసుకోలేదు. మిగిలిన జీవితం తన పాస్ట్ లైఫ్ మెమరీస్ తో బతికేసింది. ఇది కేవలం ఒక కథ కాదు, పునర్జన్మ అనేది ఉందని చెప్పడానికి ఒక నిదర్శనం. అండ్ లైఫ్ డెత్ తో ఎండ్ అవ్వదు అనే దానికి ఒక లైవ్ ఎగ్జాంపుల్. సో మీరు చెప్పండి, పునర్జన్మ అనే కాన్సెప్ట్ ని మీరు నమ్ముతారా? కమెంట్స్ లో తెలపండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్రాజెక్ట్ ఎక్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.